హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి ఆల్రెడీ మనం మార్నింగ్ ఒక వీడియో చేసుకోవడం జరిగింది. ఆ వీడియో చేసిన తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్లోకి మన గుస్మిందర్ దిలాన్ గారి వాయిస్ రావడం జరిగింది. గుస్మిందర్ దిలాన్ గారు దాదాపు ఒక 3 నెలలు అయిపోయిందండి ఆయన వీడియో చేసి వాయిస్ చేసి. ఇప్పుడు మనకు వాయిస్ రావడం జరిగింది. ఆ వాయిస్లో ఏం చెప్పారు, మనకేం చెప్పాలనుకుంటున్నారు, దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. అక్టోబర్ 25 ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయిపోయింది. ఆయన నుండి వాయిస్ మెసేజ్ కానీ వీడియో కానీ ఏది రాలేదు ఇప్పటి వరకు. కానీ నిన్న నైటు February 4th రోజు నైట్ రికార్డ్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మన దగ్గరికి రావడం జరిగింది. అసలు గుస్మిందర్ దిలాన్ గారు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ అనేది కూడా తెలియదు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఆ వాయిస్ మెసేజ్లో ఏం చెప్పాలనుకుంటారు మనందరికంటే, ఇప్పుడు పాపప్స్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఆన్ పాసివ్ గురించి కానీ విక్టర్ విత్ యాష్ గురించి కానీ చాలా రోజులు అవుతుంది. పాపప్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు. 45 days అయిపోయింది. ఈ విక్టర్ విత్ యాష్ అనేది లాంచ్ అయ్యి 3 months కూడా కంప్లీట్ కావచ్చింది, అయిపోయింది. కానీ ఎటువంటి అప్డేట్స్ విక్టర్ విత్ యాష్లో కానీ ఆన్ పాసివ్లో కానీ ఎలాంటి అప్డేట్స్ లేవు. విక్టర్ విత్ యాష్లో ఎలాంటి మార్పులు కూడా లేవు. ఈ విక్టర్ విత్ యాష్ గురించి మన యాష్ ముఫారే గారు ఏం చెప్పడం లేదు. ఎవరికి ప్రపంచంలో, నాకు కాదు ఎవరికి తెలియదు, మన యాష్ ముఫారే గారు తప్ప. ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అలాగే ఆ ట్రైనింగ్లో మనకేం చెప్పబోతుర్రు, ఏం నేర్పించబోతుర్రు కూడా తెలియదు, నాకు ఎవరికి తెలీదు. ఆ తర్వాత మన విక్టర్ విత్ యాష్ తర్వాత కొత్త బిజినెస్లో ఏం వర్క్ చేయాలి, ఎలా చేయాలి, ఏం ఉండబోతుంది, ఇన్కమ్ ఏ విధంగా ఇవ్వబోతుండు అనేది కూడా ఎవరికి తెలియదు, యాష్ ముఫారే గారికి తప్ప. అలాగే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న ఆన్ పాసివ్ నుంచి డబ్బులు వచ్చినాయి, డాలర్లు వచ్చినాయి, లక్షల డాలర్లు వచ్చినాయి అని చెప్పేటివన్నీ ఫేక్ న్యూస్లు. ఎక్కడ ఎవరికి అమౌంట్ డాలర్స్ కానీ రాలేదు. ఇవన్నీ ఏఐతో వీళ్ళు వాళ్ళ సొంతంగా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. వీటికి ఎవరు నమ్మొద్దు, ఈ ఫేక్ న్యూస్లో ఎవరు నమ్మి ఇబ్బంది పడొద్దు అని చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళు డబ్బులు ఏ విధంగా పడ్డాయని నిరూపించుకోలేకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అవన్నీ ఫేక్ న్యూస్, ఎక్కడ రాలేదు, అవన్నీ నమ్మొద్దు. ఇంకోటి ఏంటంటే, యాష్ ముఫారే గారు చాలా రోజుల కిందన చెప్పారు, చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, ప్రజెంట్ ఆన్ పాసివ్ వర్కింగ్లో లేదు, మనకు డ్యామేజ్ అయిపోయిన వెహికల్ పక్కకు మనం పార్కింగ్ చేయడం జరిగిందని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆన్ పాసివ్కి ఎక్కడ ఆఫీసులు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేవు. మన యాష్ ముఫారే గతంలో చాలా కేసులు ఆన్ పాస్ మీద పడడం జరిగింది. అవన్నీ షార్ట్అవుట్ అయ్యడానికి చాలా సమయం పడుతుందని కూడా యాష్ ముఫారే గారు చెప్పడం జరిగింది. అటువంటి ఆన్ పాసివ్లో నుంచి డబ్బులు రావడం అనేది మీరు ఏ విధంగా నమ్మడం అనేది కూడా మంచిది కాదు. ఏది నమ్మొద్దు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాష్ ముఫారే గారి నుంచి మాత్రమే వస్తుంది. ప్రజెంట్ యాష్ ముఫారే గారు తన వరకు తాను చేసుకోవడం జరుగుతుంది. కానీ ఏం వరకు ఏం చేస్తున్నారు కానీ కూడా విక్టర్ విత్ యాష్ అనేది MLM కాన్సెప్ట్ అయితే కాదు అని కూడా చెప్పడం జరిగిందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ పనులు మీరు చేసుకోండి, బిజీగా ఉండండి, ఈ ఫేక్ న్యూస్లకు మీరు అట్రాక్ట్ కాకండి, ఈ ఎలాంటి MLM కాన్సెప్ట్లో జోలికి వెళ్ళకండి, నష్టపోకండి అని చెప్పడం జరిగిందండి. మన గుస్మిందర్ దిలాన్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఆల్రెడీ మనం దీని గురించి చాలా రోజులుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ఆన్ పాస్లో డబ్బులు, లక్షల కొద్ది డబ్బులు అనేది ఫేక్ అని మనం కూడా చెప్పడం జరిగింది. ఆన్ పాస్ వెహికల్ మనం డ్యామేజ్లు ఉంది, పార్క్ చేశామని కూడా చెప్పుకోవడం జరిగింది. మన గుస్మిందర్ దిలాన్ గారు కూడా 3 నెలల తర్వాత చేసిన వాయిస్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఈ విక్టర్ విత్ యాష్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ప్రాపర్ డేట్ అని ఎవరికి చెప్పడం లేదు, తెలియదు. ప్రపంచంలో యాష్ ముఫారే గారు తప్ప ఎవరికి తెలియదు అని కూడా చెప్పడం జరుగుతుందండి. అందుకని అప్పటి వరకు మీరు పేషెన్స్ తోటి, ఒక ఆశ హోప్ తోటి ఉండండి. మీరు మీ పని చేసుకుంటూ మీ ఫ్యామిలీ కోసం
వర్క్లో బిజీగా ఉండే అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి మన గుస్మి ఉద్దినాన్ గారు చెప్పింది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.